డైరెక్టర్ నాగశ్విన్ నిర్మించిన కల్కి 2898 ఏడి పాన్ ఇండియా సినిమా పేరు మారుమోగిపోతోంది. పురాణాలను సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ డ్రామాగా తెరకెక్కించడంలో నాగశ్విన్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందంటూ వస్తున్న ట్రోల్స్ పై ఆయన రియాక్ట్ అయ్యారు. సినిమాలో చూపించిన 3 కొత్త ప్రపంచాలకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుందని, అందుకే ఫస్ట్ హాఫ్ స్లో చేసినట్లుగా క్లారిటీ ఇచ్చారు. నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడి పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. మొదటి వారంలోనే ఈ చిత్రం 700 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు దూసుకుపోతోంది. సినిమాను తీసిన విధానం, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్లను చూపించిన విధానం ఆడియన్స్ కి విపరీతంగా నచ్చింది. కానీ ఫస్ట్ హాఫ్ విషయంలో మాత్రం సినిమాపై కొన్ని ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ హాఫ్ ను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదని, కాస్త బోరింగ్ గా ఉందంటూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెట్టారు. దీనిపై డైరెక్టర్ నాగశ్విన్ మాట్లాడుతూ, నేను చూపించబోయే సరికొత్త ప్రపంచాన్ని, పాత్రలను ప్రేక్షకులకి పరిచయం చేయడం కోసమే ఫస్ట్ హాఫ్ ని ఉపయోగించుకున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ లో చూపించబోయే ప్రపంచానికి ఇప్పుడు మన ఆడియన్స్ కనెక్ట్ అవుతారో లేదోననే భయం అయితే ఖచ్చితంగా మాకు కలిగింది. పైగా మూవీలో మనకి 4 పెద్ద స్టార్స్ ఉన్నారు కనుక కథ పరంగా, వారి మార్కెట్ పరంగా వాళ్ళను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ లో స్టార్స్ అందరినీ బ్యాలెన్స్ చేస్తూ 3 కొత్త ప్రపంచాలని ప్రేక్షకులకు పరిచయం చేయాలి. అందుకోసమే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సేఫ్ గా, స్లోగా ఫస్ట్ హాఫ్ ని తీసుకెళ్లాం. అందుకే ఆడియన్స్ కి ఎక్కడా గందరగోళం కలగలేదు. కొన్ని సన్నివేశాలు స్లోగా ఉన్నాయని ఆడియన్స్ చెప్పొచ్చు, కానీ అవి మేము కావాలనే అలా చూపించామంటూ నాగశ్విన్ చెప్పారు. ఇక సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ గురించి గొప్పగా చెప్పారు నాగశ్విన్. ప్రభాస్ లాంటి స్టార్ మన ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ఎలాంటి సినిమానైనా అవలీలగా తీయొచ్చని చెప్పారు. ఎందుకంటే దానికి తగ్గ మార్కెట్, చేయగలిగే స్టఫ్ ప్రభాస్ కి ఉందన్నారు. పురాణాలను సైన్స్ ఫిక్షన్ తో ముడిపెట్టి తీసిన కల్కిని ఆడియన్స్ ఆదరించడం సంతోషం కలిగిందన్నారు. కల్కి ఫస్ట్ పార్ట్ లో చూపించింది చాలా తక్కువని, తరువాయి భాగంలో అసలు కథ మొదలవుతుందంటూ అంచనాలు పెంచేశారు నాగశ్విన్. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోణేలతో పాటు దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన, పశుపతి, బ్రహ్మానందం, అన్నాబేన్, మాలవికా నాయర్ వంటి నటీనటులు యాక్ట్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, ఫరియా అబ్దుల్లా, అనుదీప్ వంటి వారు అతిథి పాత్రల్లో మెరిశారు. కల్కి సినిమాతో తిరిగి ఫామ్లోకి వచ్చిన ప్రభాస్ కి తన పెద్దమ్మ కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితంపై ఓ సినిమా చెయ్యమని ప్రభాస్ ను కోరతానని మీడియాతో తెలిపారు.